జర్నలిస్ట్ ఫర్ పీస్ తరపున అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ఈ మధ్య తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరలో కోవాబన్ను అంశం రెండు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపేసింది. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ముస్లిం సమాజానికి ఒక ముఖ్యమైన సలహా ఇవ్వాలనుకుంటున్నాను. హిందువులకు సంబంధించిన జాతరలు, ఉత్సవాలు, కుంభమేళాలు, పుష్కరాలు వంటి కార్యక్రమాల్లో ఈ తోపుడు బండ్లు, దుకాణాలు పెట్టుకోవడానికి వెళ్లే ముస్లిం సోదరులు దయచేసి ఇక ఆ ప్రయత్నం మానుకోవడం మంచిది. నేను 1కి 10 సార్లు బాగా ఆలోచించిన తర్వాతే ఈ సలహా ఇస్తున్నాను. నా సలహాను పాటిస్తారా పాటించరా అనేది మీ ఇష్టం. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. సగం సగం చూస్తే మీరు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సోదరులారా, ఇక టాపిక్ లోకి వెళితే ఈ మేడారం సంఘటన ఒక అలారమింగ్ సిచ్యువేషన్ ను క్రియేట్ చేసింది. అంటే ఒక ప్రమాద గంటికను మోగించింది. ఈ సందర్భంగా మీలో ఏ ఒక్కరు కానీ అలాంటి కుట్రలు కుతంత్రాల్లో ఇరుక్కుపోయి వివాదాల బారిన పడకుండా ఉండాలన్నది నా కోరిక. సోదరులారా, మన దేశంలోని హిందూ సమాజంలో అధిక శాతం అంటే 90% పైగా సెక్యులర్ మనస్తత్వం కలిగిన వారే. మానవత్వం కలిగి ముస్లిం, క్రిస్టియన్ తదితర మతాల ప్రజలతో సోదరుల్లాగా ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండే హిందువులే ఎక్కువ. కానీ కొద్ది మంది తమను తాము హిందువులని చెప్పుకుంటారు, కానీ వారికి పొద్దున్న లేచినప్పటి నుంచి ముస్లింలపై విషం చిమ్మడానికి ఏం సాకు దొరుకుతుందా అని కాసుకుని కూర్చుంటారు. అపోహలు, అబద్ధాలు, అపార్థాలు సృష్టించి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించాలన్నదే వారి ఎజెండా. వారు తమ అజెండా కోసం ఏ స్థాయికైనా దిగజారగలరు, ఎంతటి కుట్రకైనా తెరతీయగలరు, ఎలాంటి కుతంత్రమైనా పన్నగలరు. సోదరులారా, నేనేదో గాలి మాటలు చెప్పడం లేదు. నా 25 ఏళ్ల జర్నలిజం జీవితంలో నా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చెప్తున్నా. సోదరులారా, ప్రస్తుతం ఈ మేడారం సంఘటనలో ఆ ఉన్మాదులకు ఒక చేదు అనుభవం ఎదురైంది. హిందూ సమాజంలోని మానవతావాదులందరూ ముక్త కంఠంతో వలి మరియు వారి కోవా వ్యాపారుల బృందానికి జరిగిన అవమానంపై చాలా సానుభూతి, సంఘీభావం వ్యక్తం చేశారు. వలి బృందానికి అండగా నిలిచారు. ఒక పేదోడి నోటికాడి కూడు నేలపాలు చేయడానికి ప్రయత్నించిన మతోన్మాదులను తిట్టిపోశారు. వలి బృందానికి మద్దతుగా నిలిచిన అలాంటి మానవతావాదులందరికీ నేను సెల్యూట్ చేస్తున్నా. అంతేకాకుండా మన ఏపీ విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన నారా లోకేష్ గారు ఎక్స్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో వలీకి మద్దతుగా పోస్ట్ పెట్టి ఏమన్నారో తెలుసా? సోదరుడు వలీకి ఎదురైన అనుభవానికి లోతుగా చింతిస్తున్నానని, తెలుగు సమాజంలో విభజన, మతోన్మాద చర్యలకు తావు లేదన్నారు. తను కూడా కోవాబన్ రుచి చూడడం కోసం ఎదురు చూస్తున్నానని, మీతో కలిసి నిలబడతా అని ధైర్యం చెప్పారు. ఒక పేదోడికి అండగా నిలబడిన ఆయన గొప్ప మనసుకు బిగ్ సాల్యూట్. అలాగే నాగబాబు గారు కూడా కోవాబన్ రుచి చూశారు. వలీ బృందానికి ఆర్థిక సాయం కూడా చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ మరియు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూక్ షిబ్లీ గారు వలీ బృందాన్ని స్వయంగా తన ఆఫీసుకు పిలిపించుకుని వారికి ధైర్యం చెప్పడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా చేయడం విశేషం. వలీ బృందానికి ఇంత భారీ సంఖ్యలో మద్దతు రావడంపై కంగు తిన్న ఉన్మాదులు ఈ పరిణామాలను భరించలేకపోతున్నారు. ముఖ్యంగా హిందూ సమాజం నుంచి పెద్ద ఎత్తున వలీకి మద్దతు రావడం వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో ఎన్ని కవరింగ్ పోస్టులు పెట్టించినా ప్రజలు మాత్రం ఈ ఉన్మాదులను చీకొడుతున్నారు. దీంతో వారు తమకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. ఉదాహరణకు, వలీభాయ్ ఒక బండి పైన ఒక పెద్ద కోవా డేక్షా పెట్టుకుని ఒక్కడే అమ్ముకుంటున్నాడని అనుకుందాం. ఆయన దృష్టి అంతా తన దగ్గరకు వచ్చి కోవా కొనుక్కునే కస్టమర్ల పైన ఈ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం దానిపైన ఉంటుంది కదా. ఇదే అదనుగా భారీ జనం మధ్యలో నుంచి ఎవరో ఒక వ్యక్తి అలా వచ్చి ఆ కోవా డెక్షాలో ఒక డ్రాప్ అలా చల్లేసి సరువున వెళ్ళిపోతాడు. అది వలీభాయ్ గమనించే స్థితిలో ఉంటాడా? ఆ తర్వాత ఆ కోవాబన్ తిన్న వారందరికీ ఆరోగ్యం చెడిపోతుంది. అధికారులు దాన్ని టెస్ట్ చేసి ఫుడ్ పాయిజన్ అని గుర్తించి అందరినీ లోపలేస్తారు. అంతవరకు ఒక ఎత్తు అయితే, ముస్లిం సమాజంపై విషం కక్కేందుకు ఈ ఉన్మాదులకు ఒక పెద్ద ఆయుధం దొరుకుతుంది. ఇప్పుడు వలీభాయ్ పైన జాలి చూపించి సమర్థించిన హిందూ సోదరులు కూడా ముస్లిం సమాజం పైన విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది. అబ్బా, ఏంది సార్, అంత దారుణం ఎవరైనా చేస్తారా అని మీలో ఎవరైనా నన్ను అడగొచ్చు. సోదరులారా, ఇంతకంటే పెద్ద దారుణాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ కర్ణాటకలో
ఆఫ్టర్ ఆల్ ఒక ముస్లిం హెడ్ మాస్టర్ ను ట్రాన్స్ఫర్ చేయించడానికి ఆ స్కూల్ పిల్లలు నీళ్లు తాగే మంచినీటి ట్యాంకులో కొందరు ఉన్మాదులు విషం కలిపారు. ఆ నీళ్లు తాగిన పిల్లలు చాలా మంది అనారోగ్యానికి గురి ఆసుపత్రి పాలయ్యారు. అలాగే యూపీలో దేవాలయాల గోడల మీద కొందరు ఉన్మాదులు స్వయంగా వాళ్లే ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ముస్లింలపైకి తోయాలని ప్రయత్నం చేశారు. కొన్ని హిందూ ఆలయాల్లో స్వయంగా వీళ్ళే మాంసం ముక్కలు పడేసి దాన్ని ముస్లింలపైకి నెట్టేయడానికి ప్రయత్నించారు. కానీ ఇదంతా గుట్టు రట్టవడంతో అసలు దోషులు బయటపడ్డారు. కానీ ఇలాంటి సంఘటనల్లో అసలు నేరస్తులు బయటపడక ఎందరో అమాయక ముస్లింలు బలయ్యారు. మాలేగావ్ పెళ్లిళ్ళు, మక్కా మజీద్ పెళ్లిళ్ళు లాంటి సంఘటనల్లో ఎందరో అమాయక ముస్లింలు ఏళ్ల తరబడి జైలు శిక్ష అనుభవించి ఆ తర్వాత నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇవన్నీ మీరు పత్రికల్లో చదివే ఉంటారు. మరి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్నో జరుగుతున్న చోట ఒక వలీభాయ్ లాంటి పేద వ్యాపారిపై కుట్ర చేసి ఇరికించడం పెద్ద కష్టమేమి కాదు. కాబట్టి సోదరులారా, హిందువులకు సంబంధించిన మతపరమైన కార్యక్రమాల్లో మీరు వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం. దయచేసి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ నసీబులో ఎంత ఉపాధి ఉందో, ఎంత సంపాదన ఉందో అది తప్పక దొరుకుతుంది. సోదరులారా, నా సలహా ఇంకా ఉంది. మరి ముస్లింలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. లక్షలాది మంది పాల్గొనే ఇస్తమాలు, ఉరుసులు, రొట్టెల పండుగలు, పీర్ల పండుగలు, ఈద్ పర్వదినాలు వంటి చోట్ల హిందూ సోదరులు కూడా ఎంతో మంది వచ్చి వ్యాపారాలు చేసుకుంటారు. మొన్నటి కడప ఇస్తమాలో కూడా ఎంతో మంది హిందూ సోదరులు బండ్లపై తిరుబండారాలు, జ్యూసులు, బట్టలు లాంటివి రకరకాలనేటివి అమ్ముకున్నారు. శుక్రవారం రోజునైతే మస్జిదుల ముందు ఎంతో మంది హిందూ సోదరులు బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటారు. కానీ ముస్లింలు ఏ ఒక్క హిందూ సోదరుడికైనా ఇబ్బంది పెట్టిన సంఘటనలు ఉన్నాయా? సోదరులారా, ఇది ముస్లింల ఇష్టమా, నువ్వు హిందూ నేను ముస్లిం అంటూ ఎక్కడైనా హిందూ సోదరుల పైన ఇలాంటి నీచకమైన చేష్టలు ముస్లింలు ఎప్పుడైనా చేశారా? ఇకపైన ఇదే సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి. ముస్లింల కార్యక్రమాల్లో ఎంతో దూరం నుంచి కష్టపడి వచ్చే హిందూ సోదరులకు వ్యాపారం చేసుకోవడానికి వసతి కల్పిద్దాం. వాళ్ళు మన సోదరులే, అందరూ ఆదం హవ్వ సంతానమే. కాబట్టి మనం కూడా వాళ్ళ దగ్గర కొందాం, వారికి 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పిద్దాం. ఇదే మనకు ఇస్లాం ధర్మం నేర్పించింది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సోదరులారా, ఇక మేడారం జాతరలో వలీభాయ్ మీద జరిగిన ఉన్మాద దాడి గురించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా. మనిషికి ఆరోగ్యమే ఫస్ట్ ప్రయారిటీ. మీడియా గాని, యూట్యూబర్లు గాని 5 స్టార్ హోటళ్లు మొదలుకొని రెస్టారెంట్లు, డాబాలు లేదా చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ షాపులు లేదా తోపుడు బండ్లపై అమ్మే ఆహార పదార్థాల్లో కల్తీ లేదా మురికి లేదా అపరిశుభ్రత కనపడితే అలాంటి అంశాలపై గళం విప్పాల్సిన బాధ్యత మీడియాపై ఖచ్చితంగా ఉంది. కానీ ఈ ప్రయత్నం నిష్పక్షపాతంగా జరగాలి. కుల మత వివక్ష లేకుండా తప్పు ఎవరు చేసినా వారికి శిక్ష పడేలా ప్రయత్నం చేయాలి. మనవాడు పరాయవాడు అనే భేదం లేకుండా మనం నిలదీయాలి. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా తేజస్వి న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ బాలాజీ కూడా అతని పేరు చాలా ఓవర్ యాక్షన్ చేశాడు. కోవా బన్ను ఇది కల్తీ ఆహారం అని, బన్నుల మీద ఎక్స్పైరీ డేట్ లేదని, ఇందులో కెమికల్స్ కలుపుతున్నారని, ముఖ్యంగా ఇది హిందువుల్లో పిల్లలు పుట్టకుండా నియంత్రించే కుట్ర అని ఆరోపించాడు. వీళ్ళు పెట్టినటువంటి ఈ ఫుడ్ తోనే ఓడన వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి. పేరు అడిగినప్పుడు అతను వలి అని చెప్పగానే 1000 వాట్స్ ఎల్ఈడి బల్బు వెలిగినట్టు ఇతని ముఖం వెలిగిపోతుంది. వికృత ఆనందంతో ఇది సంగతి అని అరుస్తాడు. అంటే విషం జిమ్మడానికి తనకు ఒక బకరా దొరికిండు అని. ఆ తర్వాత ఆ ఒలిని ఆధార్ కార్డు చూపించమని అడుగుతాడు. ఆ బన్నుల ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ చూపించమని అడుగుతాడు. పాపం ఆ ఒలి చదువురాని వ్యక్తి కావడంతో ఇతని దౌర్జన్యపూరితమైన ప్రవర్తనకు భయపడిపోతాడు. డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు పట్టించేరి అని బెదిరిస్తాడు. డయల్ 100 కాల్ చేసి పట్టించేరి మూసేస్తాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఇంకొకడు, వాడు కూడా తెలియదు మనకి, ఈ ఒలిని చెట్టుకు కట్టేస్తాడంట. చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం. ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్ కదా, చెట్టు కట్టేయకపోతే ఎట్లా? తర్వాత ఇంకొక మహాతల్లి ఎవరో గాని ఏదో పెద్ద జర్నలిస్ట్ లాగా ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నావా అని అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అమ్మనికి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు అది ఒకటి చెప్పండి. ఈ కోవా బన్ను నువ్వు కూడా తింటావా అని అడగగానే పాపం అతను ఒక బన్ను తీసుకొని తినడం ప్రారంభిస్తాడు. అన్న, మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం బిడ్డ, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకు అట్లా గాబరా ఇస్తుర్రు
అని అడుగుతుంది. మళ్ళీ ఎందుకట్లా గాబరైతురు? అంటే 40 మంది చుట్టుముట్టి బెదిరిస్తుంటే ఎవరైనా గాబరా పడరా? సాక్షాత్తు మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టాలంటే గాబరా పడుతుర్రు. 10 మంది జర్నలిస్టులు ఎదురుగా కూర్చుని 10 రకాల ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్పాలని హడలిపోతారు. రెక్కాడితే గాని డొక్కాడని ఒక చిన్న వ్యాపారి తన భార్య బిడ్డల్ని పోషించుకుందామని ఎంతో దూరం నుంచి బండి తోలుకొచ్చి ఏదో 10 రూపాయల కోసం కోవా బన్ అమ్ముకుంటే 10 మర్డర్లు చేసిన క్రిమినల్ని చుట్టుముట్టినట్లు ఊపిరాడకుండా ఆయన రౌండప్ చేసి భౌ 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 అని ప్రశ్నలతో దాడి చేస్తే ఆ సామాన్యుడి పరిస్థితి ఏందన్నట్టు? మళ్ళీ ఎందుకు గాబరాయితుర్రు అని ఒక పనికి మాలిన ప్రశ్న. ఇంకోటి, వీళ్ళ అహంకారం చూడండి. ఈ వలి అనే అతను ప్రజల్ని చంపనీకి వచ్చిండట. నేను బతుకొచ్చిన మేడం. నువ్వు బతకనికి వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నావు. ఆ కోవా బన్ను మొత్తం ఇష్యూలో వీళ్ళ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు అన్నది ఒకటైతే, ఎవరి ఆరోగ్యానికి రవ్వంత ప్రమాదం జరిగిన దాఖలాలు కూడా లేవు. కాకపోతే ఆ ఉన్మాది బుర్రలో మినిమం కామన్ సెన్స్ అనే పదార్థానికి ఎక్స్పైరీ డేట్ దాటిపోయింది. ఇంతకీ ఏ శాస్త్రవేత్త పరిశోధనలు చేసి కనిపెట్టాడో గాని ఈ కోవా బన్ను తింటే హిందువుల సంతానోత్పత్తి తగ్గిపోతుందట. సో ఈ తినడం వల్ల చిన్న చిన్న పిల్లలు ఇప్పటి నుంచి ఇన్ఫర్టిలిటీ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతా ఉంటది. సో మెయిన్ గా భారతదేశానికి సంబంధించినటువంటి హిందూ జనాభాని వాళ్ళు అంతరించడానికి, దాంతో పాటు దీన్ని నరకడానికి మాత్రమే ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇక్కడ ఈ మేధావిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. అయ్యా, రోడ్డు మీద మురికి కాలువ పక్కన పానుపూరి బండిలో ఉండే పూరీల మీద నువ్వు ఎక్స్పైరీ డేట్ చూపించగలవా? మార్వాడిలో అమ్మే పావు భాజీ, వడాపావ్, భేల్పూరి, మసాలా పూరి ఇలాంటి పదార్థాల మీద నువ్వు ఎక్స్పైరీ డేట్ చూపించగలవా? రోడ్డు మీద రకరకాల ఫుడ్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు. వాటిలో ఎన్నింటి పైన నువ్వు ఎక్స్పైరీ డేట్ చూపించగలవో చెప్పు. ఏదైనా పదార్థం అపరిశుభ్రంగా, హానికరంగా మనకు అనిపిస్తే మనం అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. అది మన బాధ్యత కూడా. కానీ నేరం రుజువు కాకుండానే ఒక వ్యక్తి జనం ముందు ఒక పెద్ద నేరస్తుడిలాగా చిత్రీకరించడాన్ని సునకానందం అంటారు. వాస్తవానికి ఇతని ఓవర్ యాక్షన్ కు కారణం ఆ కోవా బన్నులో ఏదో కల్తీ ఉందని కాదు, మేడారం జాతరలో ముస్లింలు వచ్చి వ్యాపారం చేసుకోవడమే ఇతనికి నచ్చడం లేదు. గిరిజన జాతర ఎవరిదండి? ముస్లింలదా, క్రిస్టియన్స్దా? అది మా జాతర. చూస్తూ ఎలా ఊరుకుంటాం? ఫ్రెండ్స్, నాకు ఒకరి పర్సనల్ విషయాల్లోకి వెళ్ళడం ఇష్టం ఉండదు, కానీ ఇతను మాత్రం ఒక పెద్ద బ్లాక్ మెయిలర్ అంటూ కొందరు తెలంగాణకు సంబంధించిన యూట్యూబర్లే ఇతని బాగోతాలు బండారం బయటపెడుతున్నారు. సారు నిజామాబాద్ ఒక ప్రముఖ రెస్టారెంట్కి వెళ్తాడు. మస్తు జేబులోకి బొద్దిగా తీస్తాడు, బిర్యానీ లేస్తాడు. బిర్యానీ లేచిన తర్వాత షో చాలు చేస్తాడు. షో అయితే ఈ సార్ లేచి డబ్బులు డిమాండ్ చేస్తాడు. వీడియో తీసి ఎన్ని తెలుసా? ముష్టి 5,000 డిమాండ్ చేస్తాడు. ఇదంతా జరుగుతున్న సీన్ అంతా సీసీ కెమెరా రికార్డ్ అవుతున్న విషయం మన సార్కి తెలియదు. బేసిక్ గా నాలెడ్జ్ లేని ఫెయిల్ కదా. రికార్డ్ అయిన తర్వాత యాజమాన్యంతో పెట్టుకుంటే యాజమాన్యం వచ్చి వాడికి దేహశుద్ధి చేస్తే అది ఇప్పటిదాకా బయటకు రాలే ఫ్రెండ్స్. ఇలాంటి ఫేక్ జర్నలిస్టుల గురించి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఏం చెప్తున్నాడు వినండి. కోవా బన్ వెనకతల ఎంత కుట్ర దాకా ఉందో తెలుసా? ఈ బత్తాయి గ్యాంగ్ అరాచకాలు. వీళ్ళు ఉగ్రవాదుల కన్నా భయంకరం, టెర్రరిస్టుల కన్నా డేంజర్. ఎందుకంటే వీళ్ళకి బాంబులు అక్కర్లేదు, కత్తులు అక్కర్లేదు. మైక్ పట్టుకొని విధ్వంసాలు సృష్టిస్తారు, మత విద్వేషాలు రెచ్చగొట్టి క్యాష్ చేసుకుంటారు. దగ్గర 5,000 ఛానల్ ఉన్నాయి మన తెలుగులో. అండ్ 50,000 మంది ఈ వర్కింగ్లో పనిచేస్తున్నారు. వీళ్ళు ఎవరూ జర్నలిస్టులు కాదు, వీళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన నామ్ బిషనా బ్యాచ్. మరొక జర్నలిస్ట్ మాట్లాడుతూ, ఆ కోవా బన్ను గనక ఒక హిందూ అమ్మినట్లయితే వీళ్ళు ఇంత హంగామా చేస్తారని అడుగుతున్నారు. సరే, మనము ఈ కోవా బన్ను పైన కొందరు చేసిన ఆరోపణలకు సమాధానాలు వెతుకుదాం. కొందరు దీన్ని 10 రూపాయలకు దీన్ని ఎలా అమ్ముతారని అడుగుతున్నారు. దానికి ఆ వలీ బృందమే సమాధానం చెప్పింది. పాలు, చక్కెర, గోధుమ రవ్వ కలిపి తయారు చేస్తామని అన్నారు. ఒక బన్ను హోల్సేల్ గా కొంటే 2 రూపాయలు పడుతుంది. దానికి ఒక స్పూను అంటే 15-20 గ్రాములు కోవా పూస్తారు. ఒక బన్నుకు 4 రూపాయల కోవా పడుతుంది. ఇతర ఖర్చులు 2 రూపాయలు పడితే మొత్తం ఖర్చు 8 రూపాయలు అవుతుంది. ఒక కోవా బన్ను మీద 2 రూపాయల లాభం మిగులుతుంది. ఇలా సాయంత్రం వరకు ఒక్కొక్కరికి 500-600 మిగులుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక ఆరోపణ ఏంటంటే ఈ కోవా బన్ను కేవలం హిందువులకు మాత్రమే అమ్ముతున్నారు, ముస్లింలకు అమ్మడం లేదట. అయ్యా, మస్జిదుల ముందు ప్రతి శుక్రవారం కోవా బన్ను బండ్లు కనపడతాయి. దర్గాల ఉరుసుల్లో, ఇస్తమాల్లో కూడా లెక్కలేనన్ని కనపడతాయి.
స్వయంగా నేను కూడా తిన్నాను. ఇంతవరకు 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు ఎవ్వరు కానీ అబ్జెక్షన్ లేదు. చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, ఈ 4 జిల్లాల్లో మేము కవాబాన్ నమ్ముతాం. ఎక్కడే కానీ మా కవాబాన్ గురించి రిమార్క్ వచ్చిందా అని అడగండి. జాతరనే కాదు, మా జమాత్ ఇస్తమాలు పెద్ద పెద్ద ఇస్తమాలు జరుగుతాయి. మన కడప ఇస్తమా కూడా జరిగింది, పెద్ద ఇస్తమా. అక్కడ కూడా పోయినారు మా వాళ్ళు, అక్కడ కూడా అమ్మినారు. ఏ రిమార్క్ రాలేదు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ లెక్కనే ఉంటాం, ఇది పక్క. అంతేకాదు, ఈ వలీ బృందం ఏమంటున్నారు తెలుసా? ప్రజల ఆరోగ్యానికి ఏదైనా హానికరంగా ఉన్నట్టు రుజువైతే తాము వ్యాపారాలు టోటల్ గా బంద్ చేస్తామని ఢంకా బజాయించి చెప్తున్నారు. ఆఫీసర్స్ వచ్చి లేదు దీని వల్ల నిజంగానే ఏమన్నా ఫుడ్ పాయిజన్ అవుతుందంటే మీరు బంద్ చేసుకోనికి రెడీగానే ఉన్నారు. ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో వలీ అల్లాహ్ సాక్షిగా కోవాలో ఎలాంటి కల్తీ చేయబోమని ప్రమాణం చేసి చెప్పాడు. మేము పాలు, చక్కెర, రవ్వ మాత్రమే కలుపుతాం తప్ప వేరే ఏది కూడా కలపమని చెప్పేసి కూడా అల్లాహ్ సాక్షిగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్లకు వంట కట్టెలు సప్లై చేసే ఒక హిందూ సోదరుడు ఏమంటున్నాడు వినండి. చాలా మంచి వ్యక్తులు వీళ్ళు, మెతక మనుషులు కూడా వీళ్ళు. 5 రూపాయలకు 10 రూపాయలకు కూడా కవ్వ అమ్ముకునే వాళ్ళు వీళ్ళు. అంతేగాని వీళ్ళు మత విద్వేషాలు సృష్టించి ఈ పిల్లలు కాకుండా పుడుతున్నారు, చేస్తున్నారు, ఇవన్నీ చాలా అబద్ధం. దుష్ప్రచారం చేసి వీళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, ఎస్డిపిఐ రాజకీయ పార్టీ నేతలతో వలీ బృందం కూర్చున్న ఒక ఫోటోపై దుమారం చెలరేగింది. కానీ దానిపైన బీబీసీ ఇంటర్వ్యూలో వలీ బృందం దానిపై క్లారిటీ ఇచ్చింది. తర్వాత మీది ఒక ఫోటో, ఎస్డిపిఐ పార్టీ వారితో మీరు కూర్చున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. మీరు ఆ పార్టీకి మీకు ఏం సంబంధం ఉంది? మాకు ఏం సంబంధం లేదు సార్. పార్టీ వాళ్ళు మద్దతు ఇస్తా అన్నారు, ఇట్లా జరిగింది కదా, మీకు ఒక మాట మాట్లాడదాం అని మేము అంతే. ఫ్రెండ్స్, ఇలాంటి వ్యాపారాలు చేసే వారందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శుచి శుభ్రతతో మీరు పదార్థాలు తయారు చేయాలి. మీలో ఒక్కరి పొరపాటు వల్ల కస్టమర్లకు ఏదైనా కీడు జరిగిందంటే దాని ప్రభావం అందరిపైన పడుతుంది. ఈ మధ్య ఒక మహాతల్లి ఆహార పదార్థాలపై ఉమ్ముతారు అని రకరకాల పచ్చి అబద్ధాలు చెప్తా ఉంది. నేను దానిపైన కూడా నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క విషయం గమనించండి. భారతదేశంలో రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు చాలా ఎక్కువ. రోడ్ల పక్కన, ఫుట్పాత్ల మీద హిందూ సోదరులు నడిపే ఇడ్లీ, పూరి, దోశల బండ్లు, పానీపూరి బండ్లు లెక్కలేనని కనిపిస్తాయి. కానీ ఈ మతోన్మాదుల వ్యవహారం ఎలా ఉంటుందంటే, మీరు చేస్తే వ్యభిచారం, మేము చేస్తే శృంగారం. ప్రతి విషయంలోనూ హిందూ ముస్లిం అంటూ మత చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సోదరులారా, వివాదాలు నెత్తి మీదకి తెచ్చుకోకుండా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోండి. ముఖ్యంగా హిందూ సోదరులతో చక్కటి సంబంధాలు, సోదర భావాన్ని కొనసాగించండి. ఒక నిజమైన ముస్లిం ఎలా ఉంటాడో సమాజానికి చాటి చెప్పండి. భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని పరిరక్షించడానికి మనందరం కలిసి ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై భారత్.